హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఫ్రెండ్స్. మా ఊరు స్టైల్లో, మా స్టైల్లో ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇవి అయితే మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అర కేజీ అయితే కారం తీసుకున్నాం, కేజీ ఉప్పు అంత వేయను, కాకపోతే కొంచెం సరిపోనుగా వేస్తా. ఇదైతే కేజీ ఆయిల్ అండి. అందులోనే జీలకర్ర, ఎల్లిపాయలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసి పోపు చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇదైతే జీలకర్ర పొడి, ఇది వచ్చేసి మెంతులు, ఆవాల పొడి రెండు కలిపి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పోపు పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఈ పోపు అనేది బాగా చల్లార్చాలి. మేమైతే ఇలా కొంతమంది అయితే పచ్చి నూనె పోసుకుంటారు, కానీ మేమైతే పోపు వేసి ఇలా చల్లార్చినాక ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇందులోనే కారం ఫ్రెండ్స్, 3 మ్యాంగోస్ కారం అయితే నేను వాడతా పచ్చళ్ళకి. ఇదైతే వేస్తున్నా ఫ్రెండ్స్, అర కేజీ తెచ్చిన. హాఫ్ కేజీ ఉప్పు పోస్తున్నా ఫ్రెండ్స్, సగం కేజీలో. చూసారుగా ఫ్రెండ్స్, సగం అయితే పోసిన. తర్వాత వచ్చేసి మెంతులు, ఆవాల పౌడర్ ఫ్రెండ్స్. ఇదైతే జీలకర్ర పొడి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం మిక్సీ చేసుకున్నాం. ఇక్కడ తీసుకురామమ్మ చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా పోపు అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మేమైతే మా డాడీ ఈ చెట్టుని సాదాడు ఫ్రెండ్స్. ఆ చెట్టు కాయలు ఇవైతే ఒక చెట్టు కాయలు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, నిలువ ఉంటుంది. మార్కెట్లో ఏంటంటే అందరూ అవి ఒక తీరు కాయలు అమ్ముతారు కదా ఫ్రెండ్స్, అలా కాకుండా ఇలా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కేజీ వేసిన. చూడండి ఎంత బాగుందో, ఇట్లా కావాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఈ ముక్కలు పోసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా మళ్ళీ ముక్కలతో పాటు కలుపుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసినాక కొద్దిగా 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తడిగా పెట్టారనుకో తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే బాగా ఇలా ఆరబెట్టుకోవాలి డ్రైగా. అటు చెమ్మ ఉంటుంది కదా, అప్పుడు ఖరాబ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి ఇట్లయితే చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఇలాగనే పెడుతుంది మామిడికాయ పచ్చడి. భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పచ్చి నూనె పోసుకుంటే ఏంటంటే టేస్ట్ నాకు నచ్చదు. చూసారుగా ఫ్రెండ్స్, ఎట్లా రెడీ అయిందో పచ్చడి. చూస్తే నోరు ఊరుతుంది కదా. ఆవకాయ అంటే ఎవరికైనా ఇష్టమే కదా ఫ్రెండ్స్. చూడండి, అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కారం కూడా ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జాడి అయినా ఏం లేదు, మామూలుగా డబ్బాల్లోనే పెట్టుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళదే కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పెట్టుకొని 3 days తర్వాత కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇక గంటతో తీసేసి చేయితో అయితే మొత్తం మిక్సీ చేసిన. ఎందుకంటే
ఒక్కొక్క దానికి ఉప్పు పట్టక కారం అట్లా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఇక చెయ్యి పెట్టిన చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఒక డబ్బాలోకి ఎత్తుకుందాము. ఎత్తుకొని 3 days తర్వాత మంచిగా తీస్తే ఇక ఆయిల్ కానీ మంచిగా అన్నీ మిక్స్ అయ్యి బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో మాత్రం అన్నం వేసుకొని కలుపుకొని తింటాం ఫ్రెండ్స్ మేమైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా స్టైల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.